హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన కాలీఫ్లవర్ క్యారెట్ పకోడీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కాస్త పెద్ద అయినా పర్వాలేదు. క్యారెట్ని కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి, ఇలా పొడుగ్గా. చూడండి, ఇలా కట్ చేసుకొని మనం ఇవన్నీ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నెలో ఇవన్నీ కలిపి అందులో వేసుకోవాలి. అందులో కాస్త వాటర్ పోసుకొని మనం స్టవ్ పై 70% ఉడికే వరకు స్టవ్ పై పెట్టుకోవాలి. అందులో కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి. 70% అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికాక మనం ఉడికిందా లేదో ఒకసారి అయితే టెస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ అన్ని వంపేసుకోవాలి వేరే దాంట్లోకి. చూడండి, మొత్తం పొడి పొడిగా కావాలి. కాలీఫ్లవర్ క్యారెట్ 10 నిమిషాలు పక్క పెట్టుకోవాలి, చల్లారే వరకు. చూసారా, ఇలా కాలీఫ్లవర్ క్యారెట్ అయితే పొడి పొడిగా అయిపోవాలి. ఇప్పుడు అందులో కప్పు మైదా పిండి, హాఫ్ కప్ కార్న్ఫ్లోర్, హాఫ్ కప్ రవ్వ, కరివేపాకు, పుదీనా, మిర్చి చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ అందులో వేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి సరిపడా కారం కూడా అందులో వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారం. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. క్యారెట్ కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పకోడీకి ఇలా బ్యాటర్ ఎట్లా తయారు చేస్తామో అలా చేసుకోవాలి. మరీ జారుగా కలుపుకోవద్దు. చూడండి, ఇలా లైట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ కావాలి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని, కాలీఫ్లవర్ క్యారెట్ పీస్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కాలీఫ్లవర్ క్యారెట్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, తినడానికి ఇష్టపడతారు. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇవి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ పకోడీను చాయ్ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇవి హెల్తీ కాబట్టి పిల్లలు ఖచ్చితంగా తినిపించాలి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది.
మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత చాలా బాగా కనబడుతున్నాయో. తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మిగతాది కూడా అలానే వేసుకోవాలి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి రెడీ అయినట్లే. చూడండి ఎంత బాగా కనబడుతుందో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవి హెల్దీ కూడా. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. హెల్దీ కాబట్టి చిన్నపిల్లలు కూడా తినిపించండి. ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.